ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయకాలపు కృపా వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. గత రాత్రి అందయు దేవుడు తన యొక్క విస్తారమైన రెక్కల క్రింద మనలందరినీ సురక్షితముగా కాపాడి మనం చక్కగా నిద్రపోయి లేవడానికి కృప చూపిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుర పరమ తండ్రి, ఈ నూతన దినం యొక్క ప్రారంభ గడియలోనే నీ పాదం ఎదుట మేము సాగిలపడుచున్నామయ్యా. కృపచేత మమ్మల్ని ఆదరించండి. నీ వచనం మా జీవితంలో ఆశీర్వాదముగా మార్చబడుటకు సహాయం చేయి దేవా. ఈ దినమందు మాతో మాట్లాడపోవచ్చున్నందుకు నీకు స్తోత్రం. ప్రభు నామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు జీవం కలిగిన సజీవుడవైన బలమిచ్చు దేవుడవై ఉన్నాడు. దేవుని వాక్యం మనము పరిశీలన చేయుచున్నటువంటి సమయంలో అనేక మంది కుష్ఠవ్యాధులను నయం చేసిన దేవుడు, కుండి వారిని నడిపించిన దేవుడు, చెవిటి వారికి వినగలిగిన దేవుని యొక్క అద్భుత సూచక క్రియలను మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధముగా అనేక మంది గుడ్డివారిని కూడా దేవుడు స్వస్థపరచినారు. కానీ యేసుప్రభుని శిష్యులు యేసుప్రభుతో అడుగుతున్న ప్రశ్న కొందరిలో కొన్ని స్థలములలో మనం కనిపిస్తుంటున్నాం. వీడు గుడ్డివారుగా పుట్టడానికి వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు డౌట్ అడుగుతున్నారు. యేసుప్రభు అన్నారు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపంతో ఇతడు గుడ్డివారుగా పుట్టలేదు. దేవుని నామం ఇతని ద్వారా మహిమపరచబడుటకై ఇతడు గుడ్డివాడుగా ఉన్నాడు. ఎంత సింపుల్గా ఉన్నటువంటి ఆన్సర్ కదా. ఒకటి, గుడ్డివాడు అందరూ కూడా భిక్షాటనం అడుగుచున్న స్థితిలోనికి అడుగుచున్న వారిగా ఉన్నారని మనం అనుకోకూడదు. ఎందుకంటే కొందరు మాత్రమే బెగ్గర్స్గా మార్చబడుతుంది. ఎందుకంటే వారికి ఎవరూ లేకపోవడమో వారు ఆ విధముగా జీవించడం వలన అలా అయిపోతుంది. కానీ యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో మనం ఒక గుడ్డివారిని చూస్తుంటున్నాం. అతడు అన్ని విధాలుగా కమ్యూనిటీ కలిగిన వాడు, తల్లిదండ్రులు కలిగిన వాడు, సమాజం కలిగిన వాడు, ఇవన్నీ మనం అతన్ని గురించి మనం చూస్తున్నాం. కానీ అతడు ఒంటరివాడు అయిపోయాడు. అతడు గుడ్డివాడు అనే పేరుకు తగినటువంటి ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను సువార్త 9వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, అందుకు వాని తల్లిదండ్రులు వీడు నా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడనియు మేమెరుగుదును అని సమాజముతో చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో అతనికి ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నాడు అని వాళ్ళే సాక్ష్యం చెప్పుచున్నాడు. మేమే ఇతని తల్లిదండ్రులం, ఇతడు పుట్టుకతోనే గుడ్డివారుగా ఉన్నాడు అని సమాజముతో తల్లిదండ్రులు ఆ కుమారుని గురించి సాక్ష్యం చెప్పుచున్న ఒక విషయం మనం అక్కడ చూస్తుంటున్నాం. రెండవదిగా రండి, దాని 22వ వచనంలోనికి వస్తే, వానిని సమాజ మందిరములలో నుండి వెలివేత్తును అని యూదులు నిర్ణయించుకున్నాడు. చూసినావా? అంటే దానిలో అర్థం, తనకి ఒక సంఘం ఉంది, తన ఒక సమాజ మందిరంలో ఒక వ్యక్తిగా అతనికి ఒక మెంబర్షిప్ ఉంది కదా. ఒక సమాజం అతనితో కూడా ఉంటుంది. తనకు తల్లిదండ్రులు ఉన్నారు, సమాజం ఉన్నారు అనే విషయం కూడా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మళ్ళా అతడు జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడని దాని దగ్గర ఉన్న వచనంలోనే మనం చదువుతుంటున్నాం. 23వ వచనంలో, వాడు వయస్సు వచ్చిన వాడు వానిని అడుగుడి అని తల్లిదండ్రులు చెప్పుతున్నారు. అంటే అతడు ఒక మెచ్యూర్ అయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఓకే, ఆలోచన విధానంలోనూ మాట్లాడడానికి విధేయతతో వినయంతో మాట్లాడగలిగిన మెచ్యూర్డ్ అయినటువంటి ఒక యవనస్తుడు అనుకోరాదు. ప్రైజ్ ద లార్డ్. అంటే అన్నీ అతనిలో ఉన్నప్పటికీ తనేమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ముందుకు వెళ్ళలేం. మనకు తెలుసు, మనం వేగంగా పనులు చేసేవారం, మనం వేగముగా ప్రయాణించేవారం. కానీ ఒక గుడ్డివాడు వేగముగా పనులు చేయలేము, వేగముగా ప్రయాణించలేము, తనకన్నిటికీ ఒక లిమిటేషన్ ఉంది. కానీ దేవుడు అతన్ని ఎప్పుడైతే బాగుపరిచాడో అతడు కూడా వేగదగలిగిన వాడై మారాడు. వినారా? తల్లిదండ్రులు అతనికి ఇవ్వలేని, సమాజం అతనికి ప్రసంటు చేయలేని, తన తెలివితేటలు లేదా తన యొక్క పక్వత తనకి ఇవ్వలేని ఒక అద్భుతకరమైన అనుభవం దేవుడు ఆ కుమారుని ఎడల చేశాడు.
తల్లిదండ్రులు చూస్తూ ఉంటుండగా వారే సమాజమునకు సాక్ష్యం, యూదులు వేధించుచున్నటువంటి సమయంలో యూదులతో సాక్ష్యం చెప్పుతున్నారు, అయ్యా మీరు గందరగోళం చేయకండి, మేము అతని యొక్క తల్లిదండ్రులం, అతడు పుట్టుకతోనే చాలా గుడ్డివాడుగానే పుట్టాడు, అందుకే మేము సాక్షులం. తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు సమాజం ఇవ్వలేదు, తల్లిదండ్రులు అతనికి ఇవ్వలేడు, తన పక్వత, తన కలిగి ఉన్న ఆస్తి, స్తోమత ఏది కూడా తనకి ఇవ్వలేని ఒక నూతనమైన మలుపు త్రిప్పబడినటువంటి సమయమే యేసుప్రభుని సన్నిధించడం. యేసుప్రభు అతన్ని ఎప్పుడైతే దగ్గర తీసుకున్నాడో, లేదా యేసుప్రభు అతని దగ్గరికి వెళ్ళారో, అది అతని జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులారా, అందరూ ఉన్నప్పటికీ నీవు ఒంటరిగా వాయిపోయావని అనిపించుచున్న అనుభవాలలో నీవు ఉండొచ్చు. వ్యాపారం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, చదువులో కావచ్చు, స్కూలులో కావచ్చు, కళాశాలలో కావచ్చు, నీ ప్రతి విషయములలో ఒక లోన్లీ ఫీలింగ్, ఎవరు నాకు లేదు అనే ఒక ఆలోచన కలిగి నీవు ఉండొచ్చు. కానీ వచనం వ్యక్తముగా చెప్తుంది, నేను మిమ్మల్ని ఎన్నడూ అనాథలుగా విడువను, నేను నిన్ను ఎన్నడూ చేయి విడువను, ఎడబాయను అని చెప్పిన దేవుడు ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంలో కలిగిన ఈ శ్రమలు, ఈ కష్టములు, ఈ ఇబ్బందుల ద్వారా అందరూ నీకు దూరం అయిపోయారు కదా, సమాజం నీకు దూరం అయిపోయారు, కమ్యూనిటీ నీతో కూడా లేదు, తల్లిదండ్రులు నీతో కూడా లేదు, బంధువులు నీతో కూడా లేదు, తోడు పుట్టిన అన్నదమ్ములు నాతో కూడా లేదు, అక్కచెల్లెలు నాతో కూడా లేదు అని నీ బాధపడుతున్న వ్యక్తి అయితే ఈరోజు గుర్తించండి, ఈ సమస్య నీకును దేవునికి మధ్యలో కలుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన సమయం ఇది. దేవుడు ఈ సమస్యలో నీతో కూడా ఎంటర్ అవుతున్నప్పుడు నీ లైఫ్ మార్చబడబోతుంది. ఒక గుడ్డివానికి ఎన్నడూ కొత్తదనం అనేది లేదండి, రొటీనే తన లైఫ్ కదా, కొత్తగా ఏమి తను చూడడం లేదు. కానీ కంటి చూపు కలిగినటువంటి వారికి ఈ లోకంలో దేవుడు సృజించిన సృష్టి అంతటిని చూడొచ్చు. వాటి సౌందర్యం మంచి చక్కగా ఆస్వాదకరంగా మార్చగలిగిన శక్తిని, జ్ఞానమును దేవుడిచ్చాడు. రంగులను చూడగలిగినట్లు, చెట్లను చూడగలిగినట్టు, పుట్టలను చూడగలిగినట్లు, నీళ్లను చూడగలిగినట్లు, అన్నిటిని చూడగలిగి వాటిని ఆస్వాదించగలిగిన, ఆనందముగా మార్చగలిగిన అనుభవాలను ప్రతి మానవునికి దేవుడిచ్చాడు. కానీ గుడ్డివానికి ఇదేమీ దొరకలేదు. ఈరోజు చూడండి, యేసు ప్రభు అతని సమస్యకు పరిష్కారం ఇవ్వబోచున్నాడు. ఇప్పుడు దాకా తల్లిదండ్రులు ఉన్నారు, ఒక కమ్యూనిటీ, ఒక సంఘం అతనితో కూడా ఉంటుంది, తనకు తెలివి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిత్వమే. కానీ విందైనదేమీ కూడా చూడలేక, తన ప్రయాణమునకు వేగత లేక, తన ప్రయాణములో తను పరుగెత్తలేక, స్పీడు లేక మెల్లగా నడుచుచున్నటువంటి అనుభవం, ఏది చేయాలన్నా ఇద్దరి సహాయం కోరుచున్నటువంటి స్థితిలో ఉండిపోయినటువంటి ఒక వ్యక్తిని దేవుడు నూతనపరచాడు. ఈ దినమందు నా ప్రియమిత్రమా, నీకు చదువు ఉండొచ్చు, నీకు అందం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, నీ మెచ్యూర్డ్గా ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, నీకు ఒక కమ్యూనిటీ ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీవు ముందడుగు వేయలేకపోతున్నావు. ఒకలాంటి భయం, నేను చేస్తే సక్సెస్ అవుతుందా, నేను చేస్తే విజయం అవుతుందా, నేను చేస్తే ఎలా ఉంటుందో అని తెలియక ఒకలాంటి కలవరం నిన్ను వెంటాడుతున్నట్లయితే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు అభిషిక్తుడైనటువంటి నా అధరం నుండి నీతో మాట్లాడుచున్నాడు. నీ లైఫ్ను నూతనముగా మెరుగుపరచడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్గా ఈ సమస్యను మార్చడానికి దేవుడు నీ ప్రక్కన వచ్చి ఉంటున్నాడు. యేసుప్రభుని శిష్యులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, సమాజ మందిరపు అధికారులు ఉన్నారు. దేనికోసం తెలుసా? ప్రశ్నించడానికి. ఎప్పుడు ప్రశ్నించబడ్డారు? దేవుడు అతన్ని స్వస్థపరచిన తర్వాత. స్వస్థపరచిన తర్వాత అనేకమైన ప్రశ్నలు ప్రారంభమైంది. నా ప్రియమిత్రమా, యేసు ప్రభుని ఎప్పుడైతే రక్షకుడుగా అంగీకరిస్తాడో అప్పుడు దాకా నీతో కూడా తిరిగినటువంటి, స్నేహం చేసినటువంటి వారందరూ కూడా నిన్ను వ్యతిరేకించి ప్రశ్నలు వేయడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు నీకు విరోధంగా వేయబడుచున్న ప్రశ్నలు అది నీ లైఫ్ను సెటిల్ చేయడానికే. ఆ గుడ్డివాడిని ఒక్కసారి అతని ముఖంలోనికి మీరు చూడండి. ఈనాడు వరకు లేని ఆనందం, ఎందుకంటే తను చెట్లను చూస్తున్నాడు, ఏమీ లేకపోయినా తన తల్లిదండ్రుల ముఖం, రూపం అతడు చూడగలిగాడు.
కాదా? ఒకరిలో ప్రభు కార్యం చేసినప్పుడే తన తల్లిదండ్రులను గుర్తించగలరు, తోడు పుట్టిన అన్నదమ్ములను గుర్తించగలడు, తనకున్నవన్నిటినీ ఇది నాది అని అన్నట్టు, నా వారు అన్నట్టు గుర్తించగలిగిన మనస్తత్వం ఒకరిలో రావాలంటే ప్రభు అతనిలోనికి రావాలి. ప్రభు లేకపోతే తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, పాపిష్టి జీవితం జీవిస్తూ ఏదేమైనా చేయడానికి తగినటువంటి వ్యక్తిత్వముగా మార్చబడుతుంది. మనం కలిగి ఉన్న లోకములో ఈ దినములలో మనం వాటిని చూస్తుంటున్నాం. అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయినటువంటి యవనస్తులు వారి తల్లిదండ్రులను గుర్తించలేకపోతున్నారు, అన్నదమ్ములను గుర్తించలేకపోతున్నారు, అక్కచెల్లెలను గుర్తించలేకపోతున్నారు. పాపం వారిని మృంగివేయుచున్నప్పుడు నా ప్రియమిత్రం, ఆ పాపం వారిలో గుడ్డితనమును పుట్టించి వారికి ఉన్నదేమి వారు సరిగా చూడలేక దుష్టత్వం కలిగిన పాపిష్టి లైఫ్ జీవిస్తున్నటువంటి వ్యక్తులలోనికి దేవుడు ఉదయించినప్పుడు వారి లైఫ్ మార్చబడుతుంది. అదే ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు ఉదయించినాడు. అనేక ఇండ్లలో ఇప్పుడు స్టార్ కనిపించే సమయం కదా, మన ఇండ్లలో కూడా స్టార్ పెట్టి ఉన్నాడు. కానీ నిజముగా ఒక నక్షత్రముగా దేవుడు మన హృదయములో ఉదయించిన రోజే క్రిస్మస్ ప్రారంభమవుతుంది. అంటే క్రీస్తు నీలో రూపం చేయబడినప్పుడు, క్రీస్తు నీలో జన్మించినప్పుడు, క్రీస్తు నీలోనికి వచ్చినప్పుడు నీవు సాధారణ వ్యక్తిత్వం కాదు, ఒక అసాధారణ మనిషిగా మార్చబడతారు. స్తోత్రం. నీకు నీ తల్లిదండ్రులు ఎవరో అనేది గుర్తింపబడతారు, నీవు సహోదరులు ఎవరో గుర్తింపబడతారు, నీవు సమాజమును గౌరవించగలుగుతాడు. దేవుడు నీలో ఒక మంచి మాన్యతను ఏర్పాటు చేస్తాడు. నీ గౌరవం కలిగిన వ్యక్తి అయి మార్చబడతారు. లేకపోతే చెడు వ్యసనాలు నిన్ను భయంకరమైనటువంటి పాప లైఫ్లోనికి తీసుకొని వెళ్ళి పాడు చేస్తున్నటువంటి సందర్భములో ఈ ఉదయకాల సమయం గుర్తించండి, గుడ్డివాడైనటువంటి ఆ వ్యక్తి లైఫ్ను మార్చిన దేవుడు ఈరోజు నీతో కూడా రావడానికి ఇష్టపడుచున్నాడు. నీ అంధత, నీ యొక్క గుడ్డితనమును తొలగించడానికి, చీకటి నుండి నిన్ను విడిపించడానికి. గుడ్డితనం కలిగిన వారికి సమస్తం చీకటియే, వెలుగు లేదు. వారు నిజముగా వెలుగు చూసినదెప్పుడు వారి కంటికి చూపు వచ్చినప్పుడే. అలాగైతే చీకటిమయమైనటువంటి లోక జీవిత యాత్రలో ఎట్టు వెళ్ళాలని తెలియక, దారి తెలియక అల్లాడిపోవచ్చున్న దడబడుచున్నటువంటి నీ పాదములకు బలమిచ్చి, నీ పాదములు జారిపడకుండా, నీ కనులో నుండి కన్నీళ్లు విడవనీయకుండా, ప్రాణమునకు అపాయం కలుగనీయకుండా కాపాడి నడిపించుటకు సమర్థుడవైన దేవుడు ఉదయించి ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో ఆ ప్రభును స్వీకరించగలిగినట్లయితే ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు నిన్ను, నీ కుటుంబమును ఆశీర్వదించి విస్తరింపచేస్తాడు. ఇన్నాళ్ళు వరకు నీ చూడలేని, ఇన్నాళ్ళు వరకు నీవు కని విని ఎరుగలేని అద్భుత కార్యములను దేవుడు నీకు చేసి నిన్ను నడిపించడానికి దేవుడు అద్భుతకరముగా నీతో కూడా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. గుడ్డితనం ఒక వ్యక్తిలో చాలా నిరాశ పుట్టిస్తుంది. ఎందుకంటే అందరితో పాటు అతడు ఆనందించలేకపోతున్నాం. ఎప్పుడైతే గుడ్డితనం అతన్ని విడిచిపెట్టిందో అతడు నాట్యం చేస్తూ, నృత్యం చేస్తూ దేవుని స్తుతించగలిగినట్లు లైఫ్ చేంజ్ అయిపోతుందండి. మళ్ళీ అతడు దగ్గరగా ఉండరు. హల్లెలూయా. గుడ్డితనం ఉన్నంత కాలం అతడు ఏం చేస్తున్నాడు? ఇతరుల సహాయం కోరుతూ ఉంటారు. గ్రుడ్డితనం వెళ్ళిపోయినప్పుడు, తన కంటికి చూపు కలిగినప్పుడు తను ఇతరులకు సహాయం అందించే వ్యక్తిగా మార్చబడతాడు. ఈ ఉదయకాల సమయం దేవుడు నీలో నుండి ఆశించేటదే నీవు ఇతరులకు సహాయమై, దేవుని పరిచర్యకు సహాయకుడవై, సహాయకురాలవై, నీ సమయం ధనమును కటాయించ తగినట్టు దేవుడు నిన్ను వాడుకోవాలని ఉదయకాల సమయం నీవు ఆశించినట్లయితే నీ లైఫ్ ప్రభువుకు అర్పించండి. ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. అయ్యా, నేను నీ కొరకు జీవించడానికి, నీ కొరకు నేను బ్రతకడానికి ఇష్టపడుచున్నాను. నా లైఫ్ను ఒక మలుపు త్రిప్పగలరా? ఎస్. ఈ ట్రైనింగ్ అవతల ఏముందో నీకు తెలియదు. ఈ సమస్య తర్వాత నీ జీవితంలోనికి ఏం రాబోతుందో ఇప్పుడున్న సమస్యలో నీకు అర్థం కావడం లేదు. కానీ నీ ప్రభును నీలోనికి ఆహ్వానిస్తే ఆ ప్రభు నీ హృదయంలో నివసించి నిన్ను ఒక అద్భుతకరమైన వ్యక్తిగా మార్చేస్తాడు. తల్లిదండ్రులకు ఆనందంగా నిన్ను మార్చేస్తాడు. తోడుబుట్టిన వారికి నీవు ఒక సహాయకుడుగా మార్చబడతాడు. దేవుని పరిచర్యకు నీవు ఒక సహాయకుడిగా మార్చబడతాడు. నీలో గుడ్డితనం ఉన్నంత కాలం
నీవెవరికి సహాయకుడవు కాదు, అందరికీ నీ ఒక తలనొప్పిగా మారి ఉన్నావని సమాజం నీ గురించి చెప్పుచుండగా ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ సమాజానికి సహాయం చేయుచున్నా, సమాజంలో పేరెత్తగలిగిన, సమాజంలో బిగించినటువంటి ఒక వ్యక్తిగా తల ఎత్తుకొని నిలబడగలిగినట్లు దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. ఒక సమాజం నీ కొరకు ఎదురు చూస్తుందండి. ఒక తల్లిదండ్రులు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని మించి దేవుని యొక్క ప్రేమ నీ కొరకు వేచి ఉంటుంది. ఎందుకు తెలుసా? నీ సమాజంలో బాగుపడాలి, నీ విధులతో కూడా ప్రభును స్తుతించే వ్యక్తిగా మారాలి, నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు మారాలి, నీ వ్యాపారంలో ఉన్న పరిస్థితులు మారాలి, నీ యొక్క పాడి పంటల్లో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి. అంతే మాత్రం కాదు, నీ కుటుంబంలో ఆనందకరమైన అనుభవం కలగాలి. హల్లెలూయా. ఒక ఇంటిలో నిత్యముగా రోగిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఎంతమాత్రం మూగట, ఎంతమాత్రం మౌనం ఉంటుంది మీకు తెలుసా? అలాగైతే ఈ పగల్ నీ ద్వారా నీ ఇంటి వారు ఎన్నడూ కలవరపరచబడడానికి అనుమతి ఇచ్చే దేవుడవు కాదు. నీ ద్వారా ఇంటిలో సమాధానం కలగాలి, నీ ద్వారా ఇంటిలో ఆనందం కలగాలి. ఆనందం కలగాలి అంటే ఆనందదాయకుడవైన దేవుడు నీ హృదయంలో నివసించాలి. ఇంటిలో సంతోషం రావాలి అంటే సంతోషకరమైన వర్తమానంతో నిండబడిన హృదయమై నీ హృదయం మారాలి, నీ తలంబులు మారాలి. ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో కూడా నివసించడానికి ఇష్టపడుచున్నాడు. ప్రభుకు నీ హృదయం ఈ పగలు ఇవ్వగలడా? ఈ ఉదయకాలం ఇవ్వగలడా? జీవితం ప్రారంభం కాబోతుంది. ఈ పగలు మనం అనేక పనులు చేసేవాళ్ళం కదా, అనేక ప్లాన్తోనే ఉదయం పడక నుండి లేచాము. వాటిని పూర్తి చేయడానికి ఈ పగలు దేవుని సహాయం కోరగలడా? ఒకసారి ఆలోచించారా? ఆ గుడ్డి వారిని సమాజ మందిరంలోనికి పట్టుకొని వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే తను కంటి చూపు కలిగిన వాడై మారాడో, తన గుడ్డితను తను విడిచిపెట్టిందో, తిరిగి వెళ్ళడానికి ఎవరి సహాయం అతనికి అవసరం లేదు. ఆనందముతో, నృత్యముతో, పాటలతో దేవుని నామమును ఘనపరచి వెళ్ళగలిగినట్లు దేవుడు కార్యం చేశారు. ఈ ఉదయకాల సమయం నీ లైఫ్ను మార్చడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ స్థితిని మార్చడానికి ప్రభు ఇష్టపడుచుంటున్నారు. కలిగిన దేవుడు, కనికర సంపన్నుడవైన దేవుడు, బలమిచ్చు దేవుడవు, ఆశ్చర్యకరుడవైన దేవుడవు. తన చేతులలో, అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాడు అనే సత్యంని మర్చిపోవకూడదు. దేవుడు అద్భుతం చేసే దేవుడవు. ఈ దినమందు నీ లైఫ్ మారారనుకో, హల్లెలూయా. నీ గురించి బాధపడుచున్న అందరికీ సంతోషకరమైన వర్తమానముగా నీ మారిపోతావు. ప్రార్థన చేద్దామా? నిశ్చయముగా గుడ్డి వారికి చూపించిన దేవుడు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. నిన్ను బలపరచి నడిపించడానికి ఇష్టపడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. ఒకవేళ సమాజపు మందిరపు అధికారులు నీకు విరోధులుగా ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ నీకు విరోధులుగా ఉండొచ్చు, నీ గురించి ఎల్లప్పుడూ కంప్లైంట్ చెప్పేవారే ఉండొచ్చు. కానీ దేవుడు నీ స్థితిని మార్చినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయినట్టు చేస్తాడు. మన తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆ గుడ్డివాడిని జీవితంలో నీవు మార్పులు తీసుకొచ్చినప్పుడు, సమాజం ఆనందించినట్లు, తల్లిదండ్రులు ఆనందించినట్లు నీవు కృప చూపించినారు. ప్రభువా, ఈ దినమందు సమస్యలతో అల్లాడిపోయి ఏం చేయాలో అని తెలియక కలవరపరచబడుచున్నటువంటి ప్రియులు నీ మాటలు విని ప్రార్థన చేస్తున్నారయ్యా. వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి దడపడుచున్న సమస్యలను తొలగించండి, మంచి ఎదుగుదలను అనుగ్రహించండి. గ్రుడ్డితనం వారిని విడిచిపెట్టుదురుగాక. ఈలోక జీవితంలో దేవుని వాక్యం వారికి వెలుగై మార్చబడుదురుగాక. దేవుని సమాధానం వారి హృదయాంతరంగములో నిలిచి ఉండునుగాక. పరిశుద్ధాత్మదేవా, అద్భుత కార్యమును చేస్తూ ఆదరించి నడిపించండి. కష్టములో, ఇబ్బందులలో, అనారోగ్యములతోనో, సమస్యలతోనో అల్లాడిపోవచ్చున్న వారిని వాటి నుండి విడిపించి సమాధానం దయచేయగలిగిన జీవం కలిగిన దేవుడవై నీవు నందుకు స్తోత్రం. నీ చేతికి అప్పగించి ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం నూతనమైన సందేశములు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. అనుదినం మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దేవుడు అందరినీ ఈ ఉదయకాల సమయం సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.